డిసెంబర్ 28వ తారీఖు శనివారం రోజున కుంభరాశి వారికి జరిగేది ఇదే. అంతేకాదు ఈ యొక్క కుంభరాశి వారికి రాత్రి 11 గంటలలోపు ఒక శుభవార్త అనేది అందుతూ ఉంటుంది. అయితే కుంభరాశి వారి యొక్క వ్యక్తిత్వం ఎలా ఉంటుంది, డిసెంబర్ 28వ తారీఖు శనివారం రోజున కుంభరాశి వారికి ఎలా ఉంది, వారి జీవితంలో ఎదురయ్యేటటువంటి శుభ అశుభ ఫలితాలు ఏమిటి, వారి యొక్క గోచార ఫలితం వ్యక్తిత్వం ఎలా ఉంటుంది అనేటటువంటి పూర్తి అంశాలను చెప్పుకోలేని సమస్యలతో సతమతమవుతూ ఉన్నారా? అయితే శ్రీ శివపార్వతి జ్యోతిష్యాలయం పూజారి గారిని సంప్రదించండి. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా ఫోన్ కాల్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడను. ప్రేమించిన వారు దూరం కావటం, అనుకున్న పనులు కాకపోవటం, భార్యాభర్తల సమస్యలు, కుటుంబ సమస్యలు, డబ్బు సమస్యలు, పెళ్లి సమస్యలు, పెళ్లి కుదరకపోవటం, సంతానం లేకపోవటం, వ్యాపారంలో నష్టం రావటం, నమ్మిన వారు దూరం కావటం, ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా శివపార్వతి ఆశీస్సులతో గుడిలో ప్రత్యేకమైన పూజలు చేస్తూ ఉంటారు. ఎటువంటి పర్సనల్ సమస్యలు ఉన్నా, ప్రేమ సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, ఇలా ఎటువంటి సమస్యలు ఉన్నా ప్రత్యేకమైన పూజలు చేస్తూ ఉంటారు. మీ ఎటువంటి సమస్యలు ఉన్నా పూజారి గారిని ఒక్కసారి నమ్మకంతో సంప్రదించండి. వారి సెల్ నంబర్ వచ్చి 9515466718. వీరికి తెలుసు అంటే నార్మల్గానే విజయం వస్తుంది అని అయితే వీరు నమ్మరు. అంటే విజయం రావాలి అంటే గ్రహాల అనుకూలత ఉండాలి అని కూడా నమ్ముతూ ఉంటారు. అలానే గ్రహాల అనుకూలత కోసం కూడా వీరు పూజలు చేస్తూ ఉంటారు. అంతేకాదు కుంభరాశి వారికి శనీశ్వరుడు అంటే అధిపతి, కుంభరాశికి అధిపతి శనీశ్వరుడు. కానీ ఈ శని భగవానుడు వీరిని అంటే ఈ రాశిలో ఉన్నటువంటి వ్యక్తులు అయినప్పటికీ కొంతమందికి మంచి, కొంతమందికి చెడు జరుగుతుంది. ఎందుకంటే మంచి చేసేవారికి మంచి, చెడు చేసేవారికి చెడు. శనీశ్వరుడు ఎప్పుడైనా సరే అందరికీ సమానమైనటువంటి న్యాయాన్ని కలిగింపజేస్తూ ఉంటారు. శని భగవానుడిని అంటే శనీశ్వరుడు అనగానే చాలామంది భయపడతారు. కానీ శని భగవానుడు మంచివారికి మంచి చేస్తూ ఉంటారు, మేలు చేస్తూ ఉంటారు. అలానే చెడ్డవారికి చెడ్డగానే అంటే తప్పులు చేసేవారికి నెత్తిపైన ఒక మొట్టికాయలా వేస్తూ ఉంటారు. అప్పుడు వారు దారికి వస్తారు. అహంకారం అనేది అణిచివేయటానికి మాత్రమే అప్పుడప్పుడు చిన్న చిన్న మొట్టికాయలు వేస్తూ ఉంటారు. అంతే తప్ప శనీశ్వరుడు అందరికీ సమానమైనటువంటి న్యాయాన్ని చేస్తూ ఉంటారు. ఇక ఈ శని భగవానుడి యొక్క అనుగ్రహంతో కుంభరాశి వారు ఈ సమయంలో చాలా అద్భుతంగా ఉండబోతూ ఉన్నారు. ఈ యొక్క కుంభరాశి వారికి అనుకున్న విజయం అనేది దక్కబోతూ ఉంది. కుంభరాశి వారికి అనుకున్నంత గొప్ప విజయం అనేది దక్కే అవకాశం కనిపిస్తుంది. ఈ కుంభరాశి వారు క్రమశిక్షణకి, సమయపాలనకి అధికమైనటువంటి ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. బంధుత్వాలకి విలువను ఇవ్వటంలో వీరిని మించిన వారు ఉండరు. అలానే వీరు ఎంత నైస్గా ఉంటారో అంత షార్ప్ కూడా. బయటికి కనిపించడానికి చాలా సంస్కారంగా ఉంటారు. నిజానికి వీరు చాలా సంస్కారవంతులు. కానీ ఏదైనా తేడా వస్తే మాత్రం అసలు ఎవరిని కూడా తేడా చూడకుండా మాట్లాడుతూ ఉంటారు. కోపం కూడా అధికంగా ఉంటుంది. ఎంత సున్నితత్వమైనటువంటి మనస్తత్వమో, ఎంత ప్రేమ కలిగినటువంటి మనస్తత్వమో అంతకు మించిన కోపం కూడా వీరిలో ఉంటుంది. అయినప్పటికీ వీరు క్షిణితావేశానికి అస్సలు వెళ్ళరు. ఆలోచించి ఆచితూచి మాత్రమే మాట్లాడుతూ ఉంటారు. ఆలోచించే విధానం వీరిలో అధికంగా ఉంటుందంటే మంచిగా ఆలోచిస్తూ ఉంటారు. చాలా ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. మంచి చెడుల గురించి ఆలోచన అధికంగా ఉంటుంది. అంతేకాదు మంచిగా ఆలోచించేటటువంటి వ్యక్తిత్వాన్ని కలిగినటువంటి వ్యక్తులు ఈ యొక్క కుంభరాశి వారు. అంతేకాదు వీరు దాన ధర్మాలు అధికంగా చేస్తూ ఉంటారు. వీరి చేతి నుండి ఇతరులకి ఆహారం పెట్టాలి, ఇతరులకి కొంతైనా సరే అంటే తోచినంత సహాయం చేయాలి అనేటటువంటి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. అంతేకాదు క్రమశిక్షణతో పనులు చేస్తూ ఉంటారు. సమయపాలన అధికంగా ఉంటుంది. అలానే వీరు ప్రజాసేవలో ఎక్కువగా పాల్గొనడానికి ఇష్టపడుతూ ఉంటారు. ప్రజలకు సేవను చేయాలి అనేటటువంటి అంటే ప్రజలకు సేవ చేయాలి అనేటటువంటి ఒక మనస్సుతో, ఒక లక్ష్యంతో ముందుకు సాగిపోతూ ఉంటారు. ప్రజలకి సేవను చేయటం కానీ, ఇతరులకి కడుపు నిండా ఆహారం పెట్టడం కానీ ఈ యొక్క కుంభరాశి వారికి చాలా ఇష్టం. మూగజీవుల పట్ల కూడా ఎక్కువగా ప్రేమను చూపిస్తూ ఉంటారు. వీలైనప్పుడల్లా మూగజీవులకి ఏదో ఒకటి ఆహారాన్ని పెడుతూనే ఉంటారు. తోచినంత సహాయాన్ని చేస్తూ ఇతరులకి సంతోషాన్ని కలిగిస్తూ ఉంటారు. ఆ సంతోషమే వీరికి ఒక అంటే దీవెనగా మారిపోతూ ఉంటుంది. అందువల్ల ఈ యొక్క కుంభరాశి వారికి కష్టాలు అనేవి వచ్చినా సరే ఎక్కువ రోజులు నిలవవు. ఇలా వచ్చి అలా వెళ్ళి
వెళ్ళిపోతూ ఉంటాయి. ఎందుకంటే వీరు చేసేటటువంటి పుణ్యాల కారణంగా. అయితే కొంతమంది కుంభరాశి వారు ఇలా అనుకుంటూ ఉంటారు, మేము ఎన్ని పుణ్యాలు చేసినా సరే మాకెందుకు అసలు అంటే జీవితంలో సంతోషం లేదు, మాకెందుకు అన్ని కష్టాలే, ఎంత మంచి చేసినా ఎంత మేలు చేసినా మాకు అంటే మేము చేసే పూజలకి ప్రతిఫలమే లేకుండా పోతుంది అని భావిస్తూ ఉంటారు. అయితే కొన్నిసార్లు ఆ భగవంతుడు మన యొక్క అంటే సహనాన్ని పరీక్షిస్తూ ఉంటారు. సహనం ఎంత ఉంది, వీరిలో ఓర్పు ఎంత ఉంది అనేటటువంటి దానిపైన భగవంతుడు ఒక పరీక్షను పెడుతూ ఉంటాడు. అలా ఆ భగవంతుడు పెట్టిన పరీక్షలో ఎవరైతే నెగ్గుతారో అలాంటి వారు జీవితంలో అందనంత ఎత్తుకి ఎదుగుతారు. అంతేకాదు, ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా సరే మన యొక్క స్వభావాన్ని మార్చుకోకూడదు. ఎంతటి కష్టం వచ్చినా సరే అనుకున్నది సాధించాలి అనే తపనతో ముందుకు సాగిపోవాలి. కష్టం వచ్చింది అని వెనకడుగు వేస్తే మాత్రం ఓటమి తప్పదు అని గుర్తుంచుకోండి. కొన్ని గ్రహాలు అనేవి కొన్నిసార్లు అనుకూలించినప్పుడు, అవి మనకి అనుకూలంగా లేనప్పుడు మాత్రమే కొన్ని చిన్న చిన్న ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి. గ్రహాల యొక్క అనుకూలత ఎప్పుడైతే మనకు ఉంటుందో, ఇలా ఈ యొక్క కుంభరాశి వారి యొక్క వ్యక్తిత్వం స్వభావం అన్నీ బాగుంటాయి. కొన్నిసార్లు కోపం అధికంగా వస్తుంది, కానీ అది అర్థవంతమైనటువంటి కోపమే. ఆలోచన విధానం చాలా బాగుంటుంది. వచ్చిన అవకాశాన్ని ఎట్టి పరిస్థితుల్లో వదులుకోరు. ఏదైనా అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. వీరి తెలివితేటలతో ఆ అవకాశాన్ని తప్పకుండా సంపూర్ణంగా సద్వినియోగం చేసుకునేటటువంటి ఒక మంచి తెలివితేటలు, మంచి లక్షణాన్ని కలిగి ఉంటారు కుంభరాశి వారు. అందువల్ల వీరికి విజయాలు అతి త్వరగా చిక్కుతాయి అని చెప్పుకోవచ్చు. కానీ వీరిని చూసి ఇరుగు పొరుగు వారు చాలా కుళ్ళుకుంటూ ఉంటారు. అతి త్వరగా వీరు ఇంత ఎదిగారా, ఇంత పైకి వస్తారు అని అస్సలు కలలో కూడా అనుకోలే. అంత డౌన్ స్టేజ్ నుండి ఇంత పైకి వచ్చారా అనేటటువంటి ఒక కుళ్ళు అనేది ఉంటుంది. అయినప్పటికీ మీ యొక్క తెలివితేటలు, మీ యొక్క నిజాయితీ, మీ యొక్క క్రమశిక్షణ, మీ యొక్క సమయపాలన, అలానే మీ యొక్క పనితీరు, మీ యొక్క హార్డ్ వర్క్ అనేది మిమ్మల్ని ఒక స్థాయిలో ఉంచుతుంది. ఎవరు ఎన్ని అన్నా ఏమీ కూడా మీ కాలి గోటికి కూడా తగలదు. ఎందుకంటే మీరు కష్టాన్ని నమ్ముకునేటటువంటి వ్యక్తులు, కష్టపడి ముందుకు సాగాలి అనుకునేటటువంటి వ్యక్తులు కనుక మిమ్మల్ని ఏ దుష్టశక్తి కానీ ఏ నరదృష్టి కానీ ఏమీ చేయలేదు అని చెప్పుకోవచ్చు. అయితే ఈ సమయంలో మీకు గ్రహాల అనుకూలత కూడా అధికంగా ఉంది. గ్రహాల అనుకూలత ఉండటం వల్ల ఆరోగ్యం అనేది బాగుంటుంది. మనిషి ఆరోగ్యంగా ఉంటే ఏదైనా సాధించగలుగుతారు. అలాంటి ఆరోగ్యం ఈ సమయంలో మీ సొంతం అని చెప్పుకోవచ్చు. ఇలా మీకు ఆరోగ్యం అనేది బాగుండటం వల్ల మీరు ఇంకా ఎన్నో విజయాలను సాధిస్తారు. అయితే ఈ యొక్క కుంభరాశి వారికి డిసెంబర్ 28వ తారీఖు శనివారం రోజున రాత్రి 10 గంటల లోపు ఏం శుభవార్త వస్తుందంటే, ఉద్యోగపరంగా ఎవరైతే నిరాశ చెంది ఉన్నారో, ఉద్యోగంలో ఒక మంచి ఉద్యోగాన్ని పొందాలి అని ఎవరైతే ఆశతో చూస్తూ ఉన్నారో, ఉద్యోగంలో స్థిరత్వాన్ని పొందాలి అని, ఉద్యోగాన్ని పొందాలి అని, లేదా ఒక వ్యాపారంలో మంచి వ్యాపారం మంచిగా నడవాలి అని, వ్యాపారంలో ధనాకర్షణ అధికంగా ఉండాలి అని ఎవరైతే అనుకుంటూ ఉన్నారో, ఈ సమయంలో అవన్నీ కూడా నెరవేరుతాయి. అంటే మీకు ఒక శుభవార్త అయితే వస్తూ ఉంటుంది. అది ఎటువైపు నుండి ఎలా వస్తుందో తెలియదు, కానీ ఖచ్చితంగా ఒక శుభవార్తనైతే వచ్చి పడుతూ ఉంటుంది. ఇక ఈ యొక్క కుంభరాశి వారికి డిసెంబర్ 28వ తారీఖు శనివారం రోజున ఖచ్చితంగా రాత్రిలోపు ఒక శుభవార్త వస్తుంది. వేచి ఉండండి. మీరు చేయవలసిన దేవతారాధన వచ్చేసి విష్ణుమూర్తి, లక్ష్మీదేవిని పూజించండి. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.